నిన్న మనము మొదటి అధ్యాయం గురించి మనం నేర్చుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే 6 దినముల సృష్టిని నేర్చుకున్నాం. ఓకే, ఈ జెనసిస్లో మొట్టమొదటి అధ్యాయంలో మూలవాక్యం ఏంటి అని అంటే 1వ అధ్యాయము 28వ వచనం, దేవుని యొక్క ఆశీర్వాదం. ఇది మూలవాక్యము. మనుషుడు దేవుణ్ణి ఆశీర్వదించడానికంటే ముందు జీవజల రాసులను, చలరాశులను, లేకపోతే చలించే బిడ్డలను, లేకపోతే చలించే వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం మామూలుదే, కానీ మనుషులను తన ఇమేజ్లో, అంటే దేవుని యొక్క DNA చొప్పున, దేవుని యొక్క లక్షణాలతోటి, దేవుని యొక్క సమృద్ధితోటి దేవుడు మనుషులను తయారు చేస్తాడు. ఆయన తయారు చేసిన విధానం చూస్తే మనకు భయాన్ని పుడుతుంది. ఆయన యొక్క ఇమేజ్లో ఎందుకు తయారు చేశాడంటే దేవుని యొక్క రాజ్యంలో మనమందరం స్వతంత్రులుగా ఆయన మహిమను పొందుకోవడానికి, ఆయన మహిమ స్వరూపం. ఓకే, అలా తయారు చేసిన మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఫలించాలి. దిస్ ఈజ్ అవర్ డ్యూటీస్. ఏ మనిషి అయినా సృష్టింపబడిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఏ మనిషికైనా మనుషుని తయారు చేసిన తర్వాత, దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత ఆయన ఉద్దేశము ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? మొట్టమొదట 6 దినాల సృష్టి మనం కూడా చేసుకోవాలి. మొట్టమొదట ఏం చేయాలి? ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఫలించడం అంటే ఫలించాలి. ఫలించడం అంటే మనం ఎట్లా ఫలిస్తాం తెలుసా? ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఫలించడం అంటే ఏంటి? దేంట్లో ఫలించాలి? దేవుని యొక్క ఫలించడం అంటే ఏంటి? దేవుడు తన ఆత్మస్వరూపంలో దేవుడు మనల్ని మలుచుకున్నాడు. మనల్ని ఎట్లా తయారు చేశాడంటే దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని బలపరిచి మనల్ని ఫలింపజేశాడు. దేవుడు ఆయన ఆత్మలో మనల్ని సృష్టించాడు, ఆయన ఇమేజ్లో మనల్ని సృష్టించాడు, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఇంత అందంగా, అంటే ఆత్మలో సృష్టించిన మనకి దేవుడు ఫలించమని అడుగుతున్నాడు. ఎలా ఫలించాలి? ఆత్మలో ఫలించాలి. ఎట్లా ఫలిస్తాం? ఆత్మలో ఫలించాలంటే ఇట్స్ నాట్ ఈజీ. చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి బైబిల్లో వర్డ్స్. ప్రేమ, ఆత్మ, విశ్వాసం, చాలా బాగుంటాయి మాటలు, మాత్రం అద్భుతమైన మాటలు. కానీ దాని అర్థం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆడికి కూడా వెళ్తాం మనం. మాటలు మాట్లాడేటప్పుడు, మాటలు వినేటప్పుడు బాగానే అనిపిస్తుంది. ఆత్మలో ఆ మాటలని ఫలించాలి అన్నప్పుడు ఆత్మలో ఆ మాటలను కూడా మంచినే ఆలోచిస్తాం. కానీ దాన్ని చేసేటప్పుడు, అంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు మాత్రం అత్యద్భుతమైన కష్టాన్ని పడతాం. వెరీ టఫ్ జాబ్. అందరికీ ఫలించాలని తెలుసు. బైబిల్ చదువుతున్న ప్రతి బిడ్డకి మొదటి అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం అందరికీ పరిచయం. ఆయన ఇమేజ్లో మనం అందరూ తయారు చేయబడ్డాము. ఆయన యొక్క ఆత్మలో మనం ఎదగాలని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా ఫలించడం అంటే ఎంత కష్టమో ఈ బైబిల్ ద్వారా, ఈ వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే ఫలించటము నేర్చుకోవాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఈ 6 దినాల పని కొరకే ఇంత బైబిల్ చదవాలి మనం. అవర్ డ్యూటీ. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఫలిస్తావు నువ్వు? మొట్టమొదటిది ఫలించాలి. రెండోది ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. చూడండి, మొదటి అధ్యాయము 128. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకుంది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత విస్తరించాలి.
తర్వాత నిండించాలి, తర్వాత లోబర్చుకోవాలి, లోబరుచుకోవటం. తర్వాత ఏలడం. ఏలాలి. ఇది మనుషుల యొక్క డ్యూటీ. అందరు ఇది మర్చిపోతాం, ఇది మర్చిపోతాం. ప్రతి మనిషి ఎందుకంటే ఈ పని మీకు అర్థం కాకపోతే బైబిల్లో ఉండి మీకు వేస్ట్ 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 వేస్ట్. ఇక్కడ ఈ యొక్క 6 పనులు మీరు చెయ్యకపోతే మీ జీవితమే వేస్ట్. మీరు గాడ్ తోటి కనెక్ట్ అవ్వలేరు, ఆయన ఇమేజ్లో మీరు మలసబడలేరు. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ మనకొద్దు, కానీ ఈ లోకాన్ని మాత్రం ఫుల్గా ఏలడానికి డబ్బు కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, సమృద్ధి కావాలి. నీ మైండ్ ఏం చెప్తుందో అదే నిన్ను ఏలాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఫలిస్తున్నావు? ఈ ఫలించడం అంటే ఈ గొప్ప విషయం. దేంట్లో ఫలించాలి? ఒక మంచితనంలో ఫలించాలి, ప్రేమలో ఫలించాలి, ఆత్మఫలాలు 9 ఫలాలలో మనం ఫలించాలి. మొట్టమొదటిగా ఫలించాలి అని అంటే ఎక్కడ ఫలించాలి తెలుసా? ఒక గింజ, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక గింజ నీలో ఒక భూమిలో పోయి చచ్చిపోతే తప్ప నువ్వు ఫలించలేవు. ఒక చెట్టు ఒక ఫలభరితంగా అవ్వాలి అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక భూమిలో ఒక గింజను నాటాలి, అది బాగా నానాలి, నానిన తర్వాత మొక్క బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత దానికి కొమ్మలు విస్తరించాలా, అవునా కదా? ఆ తర్వాత పూలు రావాలా, ఆ పూలల్లో నుంచి ఫలం బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఫలించగలం, అప్పుడు మాత్రమే మనం ఫలించగలం. అంటే నువ్వు నీకుగా ఫస్ట్ చచ్చిపోవాలి. చచ్చిపోవాలి అంటే మిమ్మల్ని చావాలంటారు కాదు, మిమ్మల్ని మీకుగా. మనకు దేవుడి యొక్క 2వ సృష్టికి 3వ సృష్టికి మధ్యలో నా అనే అహంభావం ఉంటుంది. దీన్ని చంపాలి. నాది నాది అది ఎప్పుడు వస్తుంది తెలుసా? భూమిలో నుంచి నాభి సూత్రం కోయబడిందే అక్కడనే స్టార్ట్ అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా, 4వ రోజు 5వ రోజు నేర్చుకున్నాం కదా. నాభి సూత్రం కోయబడినప్పుడే నా అనేది పరిగెత్తుకొని వస్తుంది. నా అభివృద్ధి చెందటం నాభి అంటే. నాభి అంటే నా అనేది అభివృద్ధి చెందటం. మన దేవుని యొక్క దగ్గర ఆశీర్వాదం ఏం తీసుకోవాలంటే నాభి, నాది అనే స్వరంతో అభివృద్ధి చెందాల. నా అనే అహం, నా అనే అహం చచ్చిపోతేనే తప్ప అందులో నుంచి ఫలభరితమైన మొక్క బయటికి రాదు. ఎంత కష్టమైన పని తెలుసా ఫలించడం అంటే? మనం ఏడ చావం దప్పున, ఏడ చచ్చిపోవడానికి ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే దుష్టుడు లోపల ఉండనియడు. ఏడో వేరు పురుగు ఉంటుంది, పైనకు వచ్చినాక ఇంకో పురుగు ఉంటుంది, మళ్ళీ పూలు పూసిన తర్వాత ఏడొక గుట్టనక్కలు ఉంటాయి. మనల్ని ఎదగనియకుండా చిక్కులు పెట్టి 7 పాపాలు, కింద కింద బుడతలకు కూడా భలే కోపాలు వస్తాయి. కోపం, గర్వం, అసూయ. అవునా? మన జీవితంలో ఉండే ఇన్ని మురికి 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 కోపము, గర్వము, అసూయ, ద్వేషం, భోజన ప్రియత్వం, కాముకత్వం, సోమరితనం, ఇవన్నీ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఎదగకుండా ఫలించకుండా ఆపేవి. ఎప్పుడైనా వాటిని మనం కంట్రోల్ చేయగలమా? అద్భుతాలు జరిగిస్తుంది. అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అన్కంట్రోలబుల్ ఆకాశము. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అంటే మనసులో అబ్బా ఇప్పుడు అసలు మనం అసూయపడకూడదు, అసూయపడకూడదు, అసూయ వచ్చేస్తా చూడండి. అరే మనకు లేదు వాళ్ళకు ఉందే.
లేకపోతే కొప్పడకూడదు, అస్సలు కొప్పడకూడదు. వెంటనే కోపం వస్తుంది, ఏమైనా చెప్పినట్టు వినకపోతే. అరే కోపం ఏందిరా తెలియకుండా. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి చాలా కష్టమైన పని అది. కొన్ని యుగాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు దాన్ని జయించలేకపోతున్నారు, ఎవరు ఫలించలేకపోతున్నారు. ఒకవేళ నువ్వు ఫలించినవా వెంటనే అభివృద్ధి చెందుతావు. ఈ ప్రాసెస్ అంతా ఇట్స్ వెరీ ఈజీ. వెంటనే జరిగిపోతాయి. ఒక్కసారి భూమిలో నుంచి గింజ నాని గింజ చనిపోయి బయటకు వచ్చిందా ఈ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. గబగబా ఎదుగుతుంది, గబగబా పరిగెత్తుతుంది, గబగబా కొమ్మలు వచ్చేస్తాయి. అంటే ఏది నీరు పోసినా ఏది ఇచ్చినా ఈజీగా ఇది గ్రహించే శక్తి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని కానీ చాలా ఇష్టమైన పని, ఈజీగా పోతుంది, వెరీ ఈజీ. ఇక్కడ ఈ గింజ త్వరగా నానాలి అంటే నీరు అనే ఒక పదార్థాన్ని పోయాలి. నీరు అంటే ఏంటి అంటే వాక్యము. నీరు అనే పదార్థం పోస్తేనే ఈ గింజ నానుద్ది. నీ శరీరంలో నీ జీవితంలో నీరు అనే పదార్థం పోయాలి, విరివిగా పోయాలి. ఏదో 2 చుక్కలు చల్లితే పొద్దున లేవగానే దేవానికి స్తోత్రమయ్యా నాకు ఆత్రమయ్యా అని చదివితే ఇప్పుడు దాకా ఉంటున్న మీరందరూ నిజంగా యు ఆర్ వెరీ బిజీ విత్ యువర్ లైఫ్. దేవుడు మీకు ఇచ్చిన ఆ 24 గంటల్లో దాదాపు గంటలన్నీ మీకోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు. దేవుడి కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? స్పెండ్ చేసి కూడా మీకే అహం వచ్చేస్తుంది. ఎంత ఈగోయిజం వస్తుంది తెలుసా? నేను ఇవాళ గంట ప్రేయర్ చేశాను, ఇవాళ ఎంతసేపు ప్రేయర్ చేసిన ఎందుకన్నా అక్క నేనైతే ఇవాళ గంట సేపు ప్రేయర్ చేసిన, లేకపోతే గాడ్ నాతో ఇలా ఉన్నాడు, నాతో అలా ఉన్నాడు. అహం అతిశయం ఇవన్నీ వచ్చి ఈ గింజను బయటికి రానియవు. ఎంత నీరు పోసినా ఒక్కొక్కసారి బాగా అహంతో కూడిన వాక్యం లేదా అతిశయంతో కూడిన వాక్యం అవన్నీ ఎక్కువ పోస్తే లోపల ఉంటున్న గింజ లోపలనే మురిగిపోతుంది. అందుకే సత్యవాక్యము అనాలి. ఏమనాలి? సత్యవాక్యము. అందుకే మన బైబిల్ క్లాస్ చదువుకుంటాం. గర్వం ఎంతమందికి ఉంది తెలుసా? నిజంగా వాక్యము మనం ఏమన్నా చెప్తే వినండి. అవును, చిన్నపిల్లల దగ్గర ఒక్కోసారి సండే స్కూళ్ళలో కూడా మనం వినాల్సిన అవసరం వస్తుంది. చాలామంది తెలుసా ఎవరింటారు? యూట్యూబ్లు తెరిస్తే మాస్ వస్తున్నాయి కదా, అవి చూసుకుందాం. లేదు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి ఏదైనా చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ చూసి చాలామందిని చూసాను నేను. నాకు తెలిసినంత వరకు చాలా మందిని చూసిన. అన్ని వాక్యాలు చూస్తారు, అందరి దగ్గరకు పరిగెత్తుతారు, అక్కడ అలసిపోయి, శరీరం అలసిపోయి, మనసు అలసిపోయి ఆత్మను నిద్రపుచ్చుతారు. ఫలించమంటే నిద్రపోతారు. ఇవన్నీ ప్రాక్టికల్గా మన లైఫ్లో జరిగేంత భయంకరమైన ఉర్రికి పనులు. దుష్టుడు మనకు తెలియకుండానే వాడు వేసే బాణాలు. వీటిని గ్రహించే సామర్థ్యం ఉంటేనే దేవుని చేత ఆశీర్వదింపబడతాం. మామూలుగా ఉండవు దేవుడి ఆశీర్వాదాలు అంటే, మామూలుగా ఉండవు దేవుడి ఆశీర్వాదాలు. ఎందుకంటే ఆయన ఒకసారి ఆశీర్వదించడం మొదలుపెట్టిందంటే ఆయన వెనక్కి తీసుకునేవాడు కాదు. సర్వ సమృద్ధి అయిన సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఈజ్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యవాక్యాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, సత్యవాక్యాన్ని గ్రహించడం అంటే ఏదో పెద్ద స్టేజ్ మీద కూర్చొని ఏదో వాక్యం నేర్చుకోవటం అని కాదు, కానీ ఈ వాక్యంలో ఉంటున్న సత్యం నీ జీవితంలో నీ మార్గానికి ముందు ఆ యొక్క గింజకి ఆ లోపల ఉంటున్న పైన ఉంటున్న ఆ చర్మం నానాలి, లోపల ఆ యొక్క పప్పు నానాలి. ఆ లోపలికి వెళ్ళిపోయి మధ్యలో ఉంటదే పద్ద చిన్న ముక్క, అది నాతే కానీ అది బయటికి రాదు. మీరందరూ చదువుకునేలే, ఒక గింజ ఉంటుంది కదా, ఇది పైన చర్మము, ఆ తర్వాత పప్పులు ఉంటాయి ఇట్లా, ఆ పప్పుల మధ్యలో చిన్న బెరడు ఉంటుంది. ఆ ముక్క నానితే తప్ప నీకు చెట్టు బయటికి రాదు. అంటే నువ్వు చదువుతున్న ఆ వాక్యము నిన్ను నానబెట్టాలా. మనం ఈ పైన బెరడు నానంగానే ఫుల్ ఖుషి అయిపోతాం. ఇక కేల్ కదంతగానే బంద్, లోపల ఉంటున్న పప్పు వద్ద ఇది నానాలి.
ఇది నానాలి. ఈ మధ్యలో ఉంటున్న ఈ చిన్న ముక్క అది నాని బయటికి రావాలి. నీ వాక్యము ఈడు దాకా చేరటానికి నువ్వెంత వాక్యాన్ని నేర్చుకోవాలో ఆలోచించండి. ఆమేన్, హల్లెలూయా. వెరీ ఈజీ. ప్రభు చెప్తున్నాడు, దివారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. మరి ఎక్కడ సరిపోతుంది? మనమేం కూడు తినాలన్నాయి, కుమ్ము తినాలన్నాయి, సంపాదించుకోవాలన్నాయి. పక్కనోడు డాబా కట్టుకుంటే మనం డాబా కట్టుకోవాలి. పక్కనోడు ఏం పని చేస్తే మనం ఆ పని చేయాలి. ఇమిటేషన్ ఎక్కువ మనకి. దుష్టుడు మనల్ని బాగా నాశనం చేయటానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక అద్దాన్ని చూపిస్తాడు. ఇమిటేషన్. ఇవాళ రేపు ఇమిటేషన్ చాలా వచ్చినాయి కదా. చీరల్లో ఇమిటేషనే, వస్తువుల్లో ఇమిటేషనే, మనసుల్లో ఇమిటేషనే. పక్కన వాడు ఎట్లుంటే మనం అట్లా ఉండాలని ఇమిటేట్ చేస్తాం. నటనా జీవితం, ఈ లోకమే నటన. ఈ ఇమిటేషన్ అనేది ఏంటి అంటే నటించటం, లేనిది ఉన్నట్టుగా నటించటం. ఇమాజినేషన్, హాలూసినేషన్. ఇమేజ్లో బ్రతకండి రా నాయన అంటే ఇమాజినేషన్లో బ్రతకండి. దేవుని ఇమేజ్లో బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. నా స్వరూపంలో మీరు ఉండండి, రూపాంతర అనుభవాన్ని పొందండి. నేను ఎలా ఉన్నానో అలా మీరు రూపాంతర అనుభవాన్ని పొందితేనే తప్ప మీరు ఫలించలేరు. ఇంపాసిబుల్ అది. మీరు ఇమేజ్లో బ్రతకండి రా అంటే మనం ఇమాజినేషన్లో బ్రతకండి. ఇమిటేషన్, పక్కన వాళ్ళు ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తుంటాం. ఒక పెద్ద దైవజనుడు బాగా ఎదుగుతుంటే ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయనలాగా ఎదగాలని ట్రై చేస్తాం. పైన రూపమే. లేకపోతే వాళ్ళెవరో పక్కన వాళ్ళు బాగా ఎదుగుతున్నారనగానే మనం కూడా ఆ పని చెయ్యాలి. పక్కన వాళ్ళు ఏం చేస్తే మనం అది చెయ్యాలి. అంటే వీఆర్ ఆల్వేస్ మనకంటూ సొంత ఆలోచనలు లేవు. ఎంతసేపు పక్కన వాళ్ళపైన ఆధారపడి బ్రతికే అంత సామర్థ్యాన్ని దుష్టుడు మన చేతికి ఇచ్చాడు. ఫలించడానికి కావలసిన సామర్థ్యం నీలో లేదు. ఈ ఇమిటేషన్ వల్ల ఏమవుతుందంటే లోపల ఉంటున్న అసలైన మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే మరణము అంటాం. మరణిస్తాం, ఆత్మమరణం. అందుకే ఈ పరిశుద్ధాత్మను ఆర్పివేయొద్దు, ఈ ఆత్మను ఆర్పివేయొద్దు. ఎంత విచిత్రమైన మనుషులు. ఆర్పివేస్తాం. అందుకే మనకుంటున్న లోపం ఏంటి అంటే ఆయన ఇమేజ్లో బ్రతకాల్సిన మనము ఇమిటేషన్లో బ్రతకవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎలా బ్రతకాలి? కూర్చుంటున్నప్పుడు అంటే ఇంకా నీకు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు దేవుడు. ఆ ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటాడు కదా, డిటానమీలో ఆయన ఏమంటాడంటే, బాబు మీరు నిల్చున్నా కానీ, కూర్చుంటున్నా కానీ, పడుకుంటున్నా కానీ, లేచినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వాక్యాన్ని ధ్యానించాలంటే దేర్ ఈజ్ నో టైం. ఎవరి గురించి ఆలోచించాల్సినంత టైం నువ్వెవరికి ఇవ్వద్దు. నువ్వు కూర్చుంటున్నావా, ప్రభుని స్మరించుకో. నిల్చుంటున్నావా, ప్రభుని స్మరించుకో. నీకు తెలిసిన వాక్యాలన్నీ గుర్తు పెట్టుకో. నీ మైండ్ మొత్తం ఇక్కడే, మనల్ని దుష్టుడు ఇక్కడనే మనం టచ్ చేసేది. ఇక్కడ టచ్ చేయడానికి వాడికి చేత కాదు, ఈ దాకా రాలేడు. ఇక్కడే టచ్ చేస్తాడు. సి వాళ్ళు చూడు ఎంత పెద్ద డాబా కట్టింది. సి వాళ్ళు చూడు ఎలా ఎదుగుతున్నారు. సి వాళ్ళు చూడు ఎలా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మనకైతే ఆత్మీయంలో ఇంకా ఈ ఇమిటేషన్లు కూడా ఉంటాయి. వాళ్ళంతా ఎదిగిపోతున్నారు చూడు, మనం కూడా ఎదిగిపోవాలి. వాళ్ళు చూడు ఎలా దేవుని సన్నిధిలో ఇదైపోతున్నారు, మనం కూడా కావాలి. అయ్యో దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తున్నాడు, మనం కూడా చేయమని అడుగుదాం. పద. ఎంతసేపు కంపారిజన్ విత్ అదర్స్, అందు మనం ఫలించట్లేదు. ఇమేజ్లో బ్రతకకుండా ఇమాజినేషన్లో బ్రతుకుతున్నాం. ఆయన రూపాంతరంలో బ్రతకకుండా, ఆయన స్వరూపంలో బ్రతకకుండా, ఆయన యొక్క ప్రతి స్వరూపంలో బ్రతకకుండా మనం మన స్వరూపంలోనే బ్రతుకుతున్నాం. ప్రతి మనుషుల స్వరూపంలో మనం బ్రతుకుతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ డిస్ట్రాయ్ అవ్వటానికి, నశించిపోవటానికి, ఫలించకుండా నశించడానికి. ఫలించడానికి ది గ్రేట్ ప్రాసెస్ ఉంది. విత్తనంగా నానాలి, మొక్క రావాలి, కొమ్మలు విస్తరించాలి, ఆ తర్వాత పుష్పాలు రావాలి, అందులో నుంచి కాయలు రావాలి. అది పండుతే కానీ ఆ గింజ అభివృద్ధి చెందడానికి పనికిరాదు. ఇంత పెద్ద ప్రాసెస్ జరగాలి. ఇది ఇన్నర్ ప్రాసెస్, ఎవరికి తెలియని నిజం. ఒక చెట్టును చూడగానే వావ్ ఎన్ని పళ్ళు ఉన్నాయి అనుకుంటాం, కానీ ఆ పండు పండడానికి ఎంత పెద్ద ప్రాసెస్. ఒక బిడ్డ ఎదుగుతుంది అని అంటే ఆ ఎదగడానికి ఎంత ప్రాసెస్. పులుసు
దీన్నే పులుసు అంటే శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభు యొక్క వాక్యపు ఆధారము చేత ఎదిగి ఫలిస్తాం మనం. ఎదగటం అంటాం దీన్ని. ఫలించటానికంటే ముందు ఎదగాలి, ఎదగటం అంటాం. ఏమైనా హల్లెలూయా. ఇదంతా ఈ ఎదగటం అనేది ఏంటి అని అంటే ఎవ్వరికీ తెలియని విషయం. ఇది అంతర్భాగంలో ఉండే విషయం. ఎదగటం అనేది అంతర్భాగంలో ఉండేది. అది ఇన్విజిబుల్, నాట్ విజిబుల్. ఎవరికి అర్థం కాదు ఎదగటం అనేది, ఎవరికి అర్థం కాదు. అందులో శోధనలను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటినీ సత్యవాక్యము చేత జయించుకుంటూ ఎదగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఫలించగలవు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు ఈ సత్యం తెలిసి రోజు ఆయన ఏమడిగాడు తెలుసా? ఈ రోజు ఒక్క అద్భుతం కాదేసయ్యా అని అడుగుడు. ఏమడుగుతుండు? ఒక శ్రమ ఏసయ్యా అని అడిగాడు. శ్రమలు కలుగుట, పౌలు గారు ఏమంటాడు? శ్రమలు కలుగుట నాకు మేలాయెను. ఎంత పెద్ద మేలు! ఫలించే అంత మేలు. దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదంలో ఫలించే మేలును దేవుడు మనకిస్తాడు. నువ్వు ఎదగాలి, ఎదగకపోతే ఫలించలేవు. దేవుని యొక్క ఇమేజ్లో, ఆయన ఇమేజ్లో నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఎదగాలి, నేర్చుకుంటూ ఎదగాలి. ఇక్కడ ఈ సత్యవాక్యాన్ని నేర్చుకుంటూ ఎదగాలి. ఈ సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి ఎన్ని వంకలు తెలుసా? టైం లేదు, అర్థం కావట్లేదు, ఇబ్బంది అవుతుంది, ఇరుకుల్లో ఉన్నాము, ఇంకేంటిదో రకరకాల ఊసులు చెప్పి, లేకపోతే అబ్బా ఇంతకంటే మంచి వాక్యం అంటే తరాజులు వేసుకొని తిరుగుతుంటారు జనాలందరూ. ఎదగటానికి ఏం చేస్తామంటే తరాజులు వేసుకొని తిరుగుతారు. ఏం తరాజులు వేసుకొని తిరుగుతారు? వాళ్ళెట్లా, ఆయన ఎట్లా చెప్తుండ్రు, ఈమె ఎట్లా చెప్తుంది, ఈయన ఎట్లా చెప్తున్నాడు, ముందు నాకు లోపలికి ఎంత పోతుంది అనేది ఆలోచించరు. ఇక్కడే మన ఎదుగుదల ఆగిపోయేది, మరుగుజ్జుల స్థానంలో ఉండేది. దేవుని యొక్క ఇమేజ్లో లేం మనం. ఆయన ప్రేమాస్వరూపుడు, ఆయన చాలా అందగాడు, ఆయన పరిశుద్ధమైన అలంకారముల చేత అలంకరింపబడిన గొప్ప తండ్రి, ఆయన సత్యము నెరిగిన సత్యస్వరూపి, ప్రేమాస్వరూపి, బలవంతుడు, ఆయన చాలా ఆలోచనకర్త, ఆయన సమాధానాధిపతి. ఇన్ని లక్షణాలు ఉంటున్న తండ్రి మనం ఏ లక్షణాలను కలిగినామంటే మరుగుజ్జు లక్షణాలను కలిగి ఉన్నాం. ఒకవేళ పుట్టినా కానీ ఇంకా ఎదగలేకపోతున్నాం. వై బికాస్ చేతుల్లో తరాజులు వేసుకొని పోతున్నాం. ఏం వేసుకొని పోతున్నాం? వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు, వావ్ ఆయన పల్లె చెప్తాడు, వారే చెప్తాడు, బాగానే ఉంది, నీకెంత లోపల పోయింది, నీకెంత అర్థమైంది, నీకెంత జీవితంలో అర్థమైంది. ఇంకా ఒక ఆమె అయితే కామెంట్ చేసింది, అక్క మిమ్మల్ని చూడటానికి నేను బైబిల్ క్లాసెస్ చూస్తున్నాను, బికాస్ నేను వేసుకున్న చీరలా వస్తున్నాయి. దేవుని యొక్క ఇమేజ్లో అంటే ఇంత గొంతు పోయి పొద్దునే లేచి దేవా వీళ్ళకి ఏదో ఒక చిన్న వాక్యం అన్న కడుపులోకి వెళ్ళిపోతే ఎదుగుతారు కదా అని మనం ఆశపడుతుంటే ఆమె ఏం చేస్తుందంటే ఈ గింజ అందంగా ఉందా లేదా, దీని బెరడు మెత్తగా ఉందా లేదా, ఇది ఎంత అందంగా ఉంది, ఎంత నున్నగా ఉంది అని ఆలోచించే వాళ్ళని ఏం చేస్తాం? పీపుల్ ఆర్ వెరీ అన్నోయింగ్ పీపుల్. సత్యవాక్యాన్ని ఎరిగి ఉండండి. సత్యవాక్యము ద్వారా మీ జీవితంలో ఎదగటం ప్రారంభిస్తారు. ఎదుగుట ద్వారా ఫలిస్తారు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఆర్ వెరీ ఈజీ. అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మహోన్నతమైన అంచెలంచెలుగా అంటే మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృపలో మీరు ఎదుగుతుంటారు. తర్వాత విస్తరిస్తారు. ఇక్కడే మీ సంఘము అభివృద్ధి వస్తుంది. ఇక్కడ సంఘం ఫామ్ అవుతుంటుంది విస్తరించేటప్పుడు. మీరు తెలుసుకుంటున్న వాక్యము ఇతరులకు చెప్పినప్పుడు, మీరు తెలుసుకుంటున్న వాక్యం ఇతరులతో మీరు షేర్ చేసినప్పుడు మీరేం చేస్తారు? విస్తరిస్తారు. మీ ఎదుగుదల విస్తరిస్తుంది, మీ ఫలము విస్తరిస్తుంది. తర్వాత భూమి అంతా నిండించుకుంటారు. ఆ తర్వాత దాన్ని లోపరుచుకుంటారు. ఆ తర్వాతనే ఏళ్తారు. సంఘం ఏలుద్దప్పుడు. ఇదే కదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఇదే కదా దేవుడు మన దగ్గర కోరుకునేది. ఏలాల కదా, సంఘం ఏలాలి. ఎలా ఏలాలి? సూర్యుని మీద కాలు, చంద్రుని మీద కాలు పెట్టి సూర్యుని ధరించుకొని ఆయన సన్నిధిలో ఆయన పక్కన కూర్చొని మనము మహారాజుల్లాగా ఈ భూమిని ఏలే శక్తులు గాడు మనకి ఇస్తాడు.
బైబిల్ మొత్తం సారాంశం ఇంతని. ఇదే మన ఆశీర్వాదం. దీని కొరకే మనం తిప్పలు పడేది. దీన్ని ఫామ్ చేసుకోవటానికి నీ తిప్పలు, నీ డ్యూటీ ఇంకేం లేదు. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. ఎప్పుడైతే ఏల్తావో అప్పుడు యథా తండ్రి తదా బిడ్డ అనిపించుకునే యోగ్యత మనకు వస్తుంది. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. సపోజ్ నా తండ్రి ఒక పెద్ద మినిస్టర్, నన్ను మినిస్టర్ని చేయాలని ఆశపడతాడు. నేను మినిస్టర్ని అయినా అనుకో, వావ్, అయ్య మినిస్టర్ కాబట్టి బిడ్డ కంపల్సరీ మినిస్టర్. కానీ ఆ మినిస్టర్ వెనక నన్ను ఎంత దోమిర్రో మీకేం తెలుసు? ఏమైనా హల్లెలూయా. ఎంత గ్రిప్ ఉంటే మన బిడ్డల్ని మినిస్టర్లను చేసుకోగలం. ఏలుటకు అధికారాన్ని కలిగిన శక్తిమంతులైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. దిస్ ఈజ్ అవర్ డ్యూటీస్. అందుకు నిన్ను నువ్వుగా సృష్టించుకోవాలి. ఫలించడానికి, ఎదగడానికి అనుగుణంగా నిన్ను నువ్వు సృష్టించుకోవాలి. నీ ఎదుగుదల ఆగిపోయిందంటే నువ్వు ఫలించలేవు. నీ ఎదుగుదల ఆగిపోయిందంటే నువ్వు ఫలించలేవు. మనము ఇక్కడే దుష్టుడు మనల్ని ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తాడు. ఎక్కడ ఎదగమంటాడంటే మనము ఈ లోకపరంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. హియర్ వీఆర్ డైవర్టెడ్ బికాస్ వీ డోంట్ నో ద ట్రూత్. వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనకు అర్థం కావట్లేదు. సత్యవాక్యం మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. సత్యవాక్యాన్ని ఎట్లుంటున్నామంటే హరికథలాగి ఉంటున్నాం. నయ్యాం హరికథనన్న కథలు గుర్తున్నాయి వాళ్ళందరికీ. మనకి ఏ కథలు గుర్తున్నాయి? వాళ్ళకు మనకు తేడా ఏమి లేదు. దుష్టుడు కూడా అంటాడు, ఏసయ్య తెలుసు, ఏసయ్య అభిషేకం అంతా తెలుసు కానీ ఓడువో నాకు తెలియదు. మనకు కూడా అంతే. అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు. అర్రే ఆయనను గుట్టించిన యెహోవా తండ్రి కూడా నాకు తెలుసు, నాకెందుకు తెలియదు. సృష్టికర్త అయిన దేవుడు నాకు తెలుసు, కానీ ఆ సృష్టిలో ఉంటున్న రహస్యం నాకు తెలియదు. ఆ సృష్టిలో ఉంటున్న శక్తి నాకు తెలియదు. ఇక్కడ ఏళ్తున్నావంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు మళ్ళీ తిరిగి ఇతరులను సృష్టించే అంత శక్తిని దేవుడు గాడు మనకి ఇస్తాడు. అది ఏలడం అంటే ఇంత శక్తినిచ్చి దేవుడు ఏదోను తోటలో మమ్మల్ని పంపిస్తాడంట. ఏ తోట? ఆమేన్, హల్లెలూయా. ఇక రేపటి దినం మనం ఈ తోటలోకి ఎట్లా ప్రవేశిస్తాం? నువ్వు ఏలుతున్న నువ్వు ఈ తోటలో ఏలేటప్పుడు నీవు సృష్టించే ఆ సృష్టి పైన అధికారాన్ని కలిగి, అద్భుతాలు కలిగి, ఆ యొక్క 6 పనులు నువ్వు చేసినట్లయితే ఏదోను తోటలో నీ జీవితం ఎట్లా ఉంటుందో రేపు నేర్చుకుంటాం. మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నిండించాలి, లోబరుచుకోవాలి, ఏలాలి. దుష్టుడు దీన్ని వివిధ రకాలుగా చూపిస్తాడు. ఫలించాలి అని అంటే మనం లోక ఆశీర్వాదాల కోసం ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ రాంగ్. ఓకే. అభివృద్ధి చెందడం అంటే మళ్ళీ ఇంకా చెడ్డ పనులు, ఏదైనా మోసం చేసైనా సరే లక్షాధికారులు కావాలి అని ట్రై చేస్తాం. విస్తరించడం, నిండించడం, లోబరుచుకోవటం. దుష్టుడు మనల్ని ఏలటం మొదలు పెడతాడు. మనం కాదు ఏలేదు, మనల్ని ఇంకోటే వెళ్తాడు ఈ లోకపరంగా ఆలోచిస్తే. కానీ ఆత్మపరంగా ఆలోచించి నువ్వు ఎదిగి ఫలిస్తే, అభివృద్ధి చెందితే, నువ్వు సంఘంలో సహవాసములో లోబర్చుకొని దాని సంఘాన్ని ఏలే శక్తిని గాడు మనకిస్తాడు. దిస్ ఈజ్ అవర్ డ్యూటీస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముక్క అర్థం కాని మీకు బైబిల్ చదివే అర్హత లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు అర్థం కాకపోతే, ఇవన్నీ ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలు మీకు అర్థం కాకపోతే మీకు బైబిల్ చదివే అర్హత లేదు. వ్యర్థమే. నువ్వు దినమెల్లా బైబిల్ చదివినా వ్యర్థమే, మెలకువగా ఉండి ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుని యొక్క సన్నిధిలో నీవేమై ఉన్నావో నీకు అర్థం కాకపోతే నువ్వు వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎదిగి ఫలించి ఆశీర్వదింపబడే శక్తిని మనం కలిగి ఉంటాం. ఓకే. ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఉంటున్న సీక్రెట్ ఇది. ఆమేన్, హల్లెలూయా. రేపటి దినంలో మరి ఆయన యొక్క ఏదోను తోటలో ఎలా విశ్రాంతి పొందుకుంటున్నామో చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రే చేసుకుందాం. గల పరిశుద్ధ తండ్రి, మహాగణుడైన యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, నూతనపరచండి, అద్భుతాలు జరిగించండి. ఈ దినపు ఆశీర్వాదాల చేత బిడ్డలందరినీ నింపండి తండ్రి. అయ్యా, ఫలించాలి నా తండ్రి. నాయన
మరి తండ్రి నాయన అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నిండించుకోవాలి, లోబరుచుకోవాలి నా తండ్రి నాయన. దాన్ని ఏలే శక్తిని బిడ్డలకు కలగనియండి తండ్రి. అయ్యా ఈ వాక్యంలో మర్మం అర్థం కాకపోతే రేపొద్దున వాక్యం చదివి కూడా వ్యర్థమే తండ్రి యేసయ్య. అలా వ్యర్థులుగా ఉండకుండా అర్థవంతమైన జీవితాన్ని జీవించే ఆత్మశక్తి యేసు నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి కలుగునుగాక ప్రభు. అద్భుతాలు జరుగునుగాక తండ్రి. బిడ్డలను ఆదరించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.